ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మని కలిసిన. అసలు ఫస్ట్ నేను వచ్చిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత డైరెక్ట్ నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిన. చాలామంది మా ఇంటరాక్ట్ వెళ్ళాలి, మా మమ్మీని ఇన్ని రోజుల తర్వాత చూస్తున్నా, ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ ఏంటి అని వీడియో అవన్నీ వీడియో తీసి పోస్ట్ చేయడం అవన్నీ చేయొచ్చు, కానీ నా ఎమోషన్ని నేను బయట చూపించలేను. బికాస్ అది నా ఎమోషన్ ఏదున్నా ఏమున్నా అది మా అమ్మకి మాత్రమే సొంతం. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. ఈ సందర్భంగా నేను ఏం చెప్తున్నాను అంటే, ప్లీజ్ అర్థం చేసుకుంటారని చెప్పేసి మళ్ళొక్కసారి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. నేను అక్కడ ఎంటర్టైన్మెంట్ ఎంతవరకు చేసినానో చేయలేదో తెలియదు, బట్ ఫ్యూచర్లో మాత్రం ముందు సినిమాలలో కనిపించబోతున్నా. సూపర్ బ్రో, థ్యాంక్ యూ. చాలా పెద్ద సంస్థల నుంచి కాల్స్ వచ్చాయి. రామురాథోడ్ గారు మీరు ఏం చేశారో అదంతా పక్కకు పెట్టండి, బట్ మీరు చాలా జెన్యూన్గా ఉన్నారు. మీ యాటిట్యూడ్ కానివ్వండి, లిటరల్లీ అంటే లైక్ చాలామంది ఒక ఆన్ కెమెరాలో అలా ఉంటారు, కానీ మీరు లిటరల్లీ ఒక ఊర్లో ఒక పిల్లగాడు ఎట్లుంటారు, ఊర్లో అబ్బాయి ఎట్లుంటారు, తమ్ముడు ఎట్లుంటారు, అన్న ఎట్లుంటాడు, మా ఇంట్లో ఫ్యామిలీలో ఎవరైతే ఉంటారో ఆ చిలిపి చేస్తూ లిటరల్లీ అలాగే ఉన్నారు మీరు. మాకు చాలా బాగా నచ్చింది అని చెప్పేసి చాలామంది పెద్ద మహానుభావులు నాకు కాల్ చేసి అంతా వాళ్ళు పిలిపించుకొని మాట్లాడడం అండ్ ఆఫర్లు ఇవ్వడం మూవీస్లలో. అండ్ రీసెంట్గా ఒక 4 మూవీస్కి సాంగ్స్ పాడాను, అది రాబోతుంది. సూపర్. సో నెక్స్ట్ మీకు థియేటర్లో గెస్ట్ అపీరెన్స్లో నేను పెద్ద మూవీకి నేను ఒక గెస్ట్కి వెళ్ళాను. అదైతే చాలా సంతోషము, చాలా పెద్ద బ్యానర్ అది. సో రాబోతుంది. సో మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా నాకు కావాల్సిందే, ఎందుకంటే మీరు లేదు నేను లేను. ఒకప్పుడు సొమ్మసిల్లిపోతున్నాం అనే సాంగ్ వచ్చిన తర్వాత ఇలాగే ఇంటర్వ్యూలు చాలామంది ఇంటర్వ్యూ చేశారు. ఎలా సార్ మీకు ఆ సాంగ్ ఎలా తట్టింది అది అని చెప్పేసి క్వశ్చన్స్ చేసి నా యొక్క ఉనికిని ప్రతి ఒక్కరికి మీరు తెలియజేయడం జరిగింది, తెప్పిర్రు. సో దానికి చాలా థ్యాంక్ యూ, ఎందుకంటే అది చాలా వైరల్ అయింది.